చూసావా కృష్ణ గారు 15 కేజీలు వెయిట్ తగ్గొచ్చారంట. స్లిమ్ సన్నజాజిలో తయారయ్యారు చూసావా. అదేదో డైట్ అంట, రోజుకి 1 గంటే తింటారు, మిగతా 23 గంటలు ఏమి తినరట. ఇదేదో బాగుందిగా, ఏదో ఒకటి వండి పడేస్తే సరిపోద్ది. ఆగంటే తిండి తిండి అని కాల్ చేస్తారు, మిగతా 23 గంటలు మనకు పని ఉండదు. మొత్తాన్ని బాగా తగ్గారండి వెయిట్ మీరు. ఏదో కష్టపడ్డానండి, నేను డైట్లో ఉన్నా. నేను డైట్లో లేను. ఇక నుంచి నువ్వు కూడా డైట్లో ఉండబోతున్నావు. ఎప్పటి నుంచి? ఇప్పటి నుంచే, ఆయనలాగా సన్నజాజి తీగ అయ్యేదాకా. నేను కూడా మా ఆయన్ని సన్నజ తీగలాగా చేయాల్సిందే. బంగాళ లాంటి చాక్లెట్ పోయింది మీ వల్ల. మీకు తెలుసు కదా, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు శత్రువులు ఉంటారు, కానీ ఇక్కడ మగవాళ్ళకి మగవాళ్ళు అండ్ ఆడవాళ్ళు కూడా శత్రువులుగా ఉన్నారు. ఈ పార్టీలో ఈ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ చూస్తే చాలు, బెల్లం బ్లాక్ మీదకి ఈగల గుంపు బుసిరినట్టు అందరూ మీద పడిపోతారు. నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? తోటి ఈగలు కూడా ఉన్నాయని గుర్తించాలి కదా. ముఖ్యంగా నాలాంటి తల్లి ఈగ పిల్ల ఈగ, వీటిని కూడా ఉన్నాయని గుర్తిస్తే చాలు కదా. నేనైతే ఓన్లీ ఫుడ్ వైపే కరువుగా చూస్తాను. వీళ్ళ ఫోజులు చూస్తుంటే ఫోటోలకి కెమెరాలు కూడా కరువుగా చూస్తున్నట్లేదు. ఇంత చేప ముక్క పెట్టించుకున్నావేంటి? నువ్వు తినవు ఇంత ఫిష్, ఇటు మొత్తం వేస్ట్ చేసేస్తున్నావు. తిను. ఇచ్చిదాన్ని పరువు తీస్తున్నావు, పక్కన వాళ్ళ ప్లేట్లో ఫిష్ కొట్టేసావేంటే? ఎవరిని చూస్తే ఏమనుకుంటారు? నేను నీ ప్లేట్లో కొట్టేయలేదే, నువ్వు తినలేవని నేను తీసుకున్నా. తిరిగి వెనక పెట్టే అక్కడ. నువ్వు ఆగవే, ఆల్రెడీ పరుగు పోయింది. అంటే మా చేపలో ముళ్ళు కనిపించట్లేదండి, మీ చేపలో కూడా ఉన్నాయో లేదో చూద్దామని తీసుకోండి. మీ చేప మీకే ఇచ్చేసాను. రండి రండి కూర్చోండి. ఏం తీసుకుంటారు? ఏదో చెప్పు, అడుగుతున్నారు కదా. కొంచెం గడ్డి కొంచెం గాదం చెబుతామా? జ్యూస్ తీసుకుంటామండి. జ్యూసా? అయిపోయిందండి. ఇంకేం తీసుకుంటారు? ఒక 2-3 కేజీలు బంగారం ఇస్తారన్నట్టు, ఏం కావాలన్నట్టు అడుగుతారు. బ్రహ్మదేవుడి కోరికలన్నీ తీర్చేద్దాం అన్నట్టు. ఇంటికి రంగానే గెస్ట్కి ఏం తీసుకుంటారు, ఎందుకు అడుగుతారు? సరే కొంచెం వాటర్ ఇస్తారా? వాటర్ అండి మరీ చీప్గా, కాఫీ తెస్తా ఉండండి. అన్నావుగా, నీళ్ళు అడిగితేనే కాఫీ పట్టుకొస్తా అన్నారు. ఆయన బేసిక్గా కాఫీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు, మరి ఎందుకు అడుగుతారు? అయ్యో, కాఫీ పొడి అయిపోయింది కదా. ఇంకేం తీసుకుంటారండి? ఓ పని చేయండి, ఇంట్లో ఏది లేదు కదా, ఇల్లు రాసిచ్చేయండి, తీసుకెళ్ళిపోతాం. రియాక్షన్ చూసావా? ఈ దెబ్బతో ఇంటికి వచ్చిన గెస్ట్ని ఏం తీసుకుంటారు నీ జీవితంలో అడగరు. ఆ అదృష్టం లేదండి, మొన్నే ఇల్లు తాకట్టు పెట్టాను.